హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు. నేను ఒకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కి దొరకటం ఎంత అదృష్టం అంటే మనం మాటల్లో చెప్పలేము, చేతల్లో మాత్రమే చూపించగలుగుతాం అనేటువంటి అంత అదృష్టవంతులు అని చెప్పాలి. ఒకసారి ఏంటి అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం. 8.7 కోట్ల విలువైనటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఆలయ విస్తరణకు 30 ఎకరాల భూమి కేటాయింపు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నారు. గత పర్యటనలో ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి దర్శించుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి ఆలయ ప్రదక్షిణ మండపం నిర్మాణంతో పాటు గ్రామం నుంచి కొండపైకి వెళ్లేందుకు రోడ్డు నిర్మింపజేస్తానని హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధి అంశంపై మంత్రివర్గ దృష్టికి తీసుకువెళ్లారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు అలాగే వాళ్ళని కోరగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ నిధులకి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడికి విజిట్ చేసి ఈ టెంపుల్ కి పవన్ కళ్యాణ్ గారికి ఏదో అవినాభావ సంబంధం ఉందేమో అనిపిస్తుంది. అంటే అక్కడికి వెళ్ళినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆధ్యాత్మికత దానికి లోనవుతారేమో అనిపిస్తుంది. అందుకని ఆ టెంపుల్ ని ఎక్కువగా ఆయన బాగా నమ్ముతారు. అక్కడ ఉండేటువంటి లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువగా ఇష్టపడతారు. స్వయంభుగా వెలసినటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామి గురించి నిన్న కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అక్కడికి వెళ్తున్నారు, అక్కడ ఉండేటువంటి ఆ టెంపుల్ విశిష్టత ఏంటి అనేది కూడా నిన్న తెలియజేయడం జరిగింది. ఇకపోతే అలాంటి ఈ టెంపుల్ కి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో లాస్ట్ టైం ఎలక్షన్స్ లో గెలవగానే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అంతకు ముందు కూడా ఎలక్షన్స్ కు ముందు 2019 ముందు కూడా ఆయన వెళ్ళటం జరిగింది. మొన్న వెళ్ళినప్పుడు అధికారిక హోదాలో ఉన్నప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా అక్కడ ఆలయ సిబ్బంది అందరూ కూడా ఇలా మాకు కొన్ని కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది సార్ అని చెప్తే డెఫినెట్ గా నేను చేస్తాను, నాది బాధ్యత అని చెప్పాను. అది పవన్ కళ్యాణ్ గారి తీసుకున్న తర్వాత ఇచ్చినటువంటి నిధులతో దాదాపు 8.7 కోట్ల నిధులతో 30 ఎకరాల భూమి ఇవన్నీ కూడా ఇవ్వటం కూడా జరిగింది. అక్కడ అంటే ఆ ఊరి నుంచి ఆ కొండపైకి వెళ్లేందుకు రహదారి కావచ్చు, అనేకమైనటువంటి అవకాశాలను కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. అంటే మాట ఇచ్చాము అంటే ఏదో కొంతమంది పాటలు పెట్టేసుకుంటారు. ఇచ్చిన మాట చేసిన సాయం ఏదో అనుకుంటూ పాటలకే పరిమితం అవుతారు తప్ప చేతల్లోకి వచ్చేటప్పటికి ఎవ్వరికీ ఉండదు. సిపిఎస్ రద్దనో, మద్యపాన నిషేధం అనో, ఇంకా అద్దను ఇదను కొన్ని వందల మాటలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తొంగలోకి తొక్కేసి ప్రజలని నట్టేట ముంచి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి కొన్ని వేల కోట్లు లక్షల కోట్లుగా ఎలా చేసుకోవాలనే దాని మీద మాత్రమే దృష్టి పెట్టి తన మీద ఉన్నటువంటి కేసుల్ని ఏ రకంగా సైడ్కి చేసుకోవాలి, ఏ రకంగా లాబింగ్లు చేయాలనేటువంటి దాని మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి 5 ఏళ్లలో ఇలా ఎగిరారు. మువ్వెత్తిన ఒక పెద్ద జ్యోతిలా వెలిగారు. తారాజువల అలా ఆకాశానికి వెళ్ళి నేలకి కిందకు పడిపోయి దెబ్బకి 11 స్థానాలు పడిపోయినటువంటి పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటకి ఎంత విలువనిస్తారంటే ఆయన నోటి వెంట ఏదైనా ఒక మాట వచ్చింది అంటే ఆ మాట ఒక శిలా శాసనంగా ఉండాలి. మాట కింద ఉండకూడదు. ఆ మాటకి ఒక విలువ ఉండాలి. అందుకనే ఆచి తూచి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు. అది అవుతుందా కాదా అని తెలుసుకున్న తర్వాతే మాట్లాడతారు. అది నిజమా అబద్ధమా అని చెప్పి 360 డిగ్రీస్ యాంగిల్స్ లో కూడా ఆయన ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి మాత్రమే ఒక విషయం మీద దాన్ని మాట్లాడడం అయితే జరుగుతుంది. అది ఏ సందర్భం అయినా మీ ఇష్టం వచ్చింది తీసుకోండి. కొంతమంది మహిళల మిస్సింగ్ గురించి మాట్లాడతారా, లేదంటే సీజ్ ద షిప్ అని మాట్లాడతారా, ఇంకొక దాని గురించి మాట్లాడతారా, దేని గురించి అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి 100% తెలుసుకున్న తర్వాతే మాట్లాడతారు. కావాలంటే ఏపీకి సంబంధించి 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి మిస్సింగ్ కేసుల గురించి ChatGPTని అడగండి. కొంతమంది పేటీఎం బ్యాచ్కి అర్థం అవట్లేదు. కనీసం మాలాంటి వాళ్ళని మీ గురించి పదే చెప్పాల్సిన అవసరం లేదు. ChatGPTలో 2019 నుంచి 24 వరకు ఎన్ని మిస్సింగ్ కేసులు వచ్చాయి అనేది మీరే సెర్చ్ చేసుకుంటే మీకే చాలా క్లారిటీగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అబద్ధం అయితే నిజమైతే ఏంటో కంపేర్ చేసుకుని ఒకసారి మీరు కూడా కమెంట్స్ లో తెలియచేయండి. ఇకపోతే ఇంకా అదనే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఒక మాట ఒక నాయకుడిగా ఒక ప్రజల నుంచి వచ్చేటువంటి ఒక రిప్రజెంట్గా ఒక మాట మాట్లాడితే అది ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజల కోసం అది ఏ రకంగా ఉపయోగపడుతుందో దానికి సంబంధించి అంటే ఏదో గాలిలో మాట్లాడినటువంటి మాటల గురించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడరు. ఆయన అది తిరుపతి లడ్డు గురించి మాట్లాడినా, మహిళల మిస్సింగ్ గురించి మాట్లాడినా,
ఇంకొక విషయం గురించి మాట్లాడినా, ఆఖరికి మన పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇష్యూ గురించి మాట్లాడినా ఆయన చాలా లోతైన విశ్లేషణ చేసిన తరువాతే దాని గురించి ఆయన నోటి నుంచి బయటకు వస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే చాలా మంది అంటారు ఆయనకి దైవ సంకల్పం ఉంది, ఆయన మాట్లాడే మాట నిజమవుతాయి అంటే ఏమో అదైతే నాకు తెలియదు, కానీ డెఫినెట్గా అలాంటి గొప్ప వ్యక్తులకు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కూడా. సో ఇలాంటిది అంటే ఓన్లీ టెంపుల్కే కాదు, ఆ ఊరికి సంబంధించినటువంటి అభివృద్ధికి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఒకసారి మీకు అవి కూడా చూపిస్తాను, లేదంటే ఇంకొక వీడియోలో చేస్తాను, ఎందుకంటే లెంత్ అయిపోతే ఎక్కువ మంది చూసేటువంటి అవకాశం కనిపించట్లేదు. సో అందుకని నేను చాలా క్లారిటీగా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏమేం పనులు చేశారు, అలాగే దానికి సంబంధించి అంటే కొంతమంది పరదాల చాటును వెళ్ళారు, పరదాలు ఎందుకు కట్టుకున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. పరదాలు ఏంటి, అసలు పరదాలంటే పరదాల పరిపాలన ఎలా ఉంటుంది అనేది కూడా స్పష్టంగా క్లారిటీగా ఇలా వీడియో చూపిస్తూ గత ప్రభుత్వానికి నిన్న చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పరదా ఇది పరదానా అది పరదానా ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను.